జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. గంపలగూడెం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన దేవినేని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో రైతులు ఎక్కువగా నష్టపోయారని విమర్శించారు. రైతాంగం శుద్ధ దండగని చెప్పిన మాదిరిగానే చంద్రబాబు నిజం చేస్తున్నారన్న ఆయన, రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రిప్పులేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతోందని భరోసా ఇచ్చారు దేవినేని అవినాష్. నియోజకవర్గంలో పెద్దలు, మాజీ శాసనసభ్యులు, తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త స్వామిదాస్ గారు ఒక నాయకత్వంలో, అదేవిధంగా మా జిల్లా రైతు అధ్యక్షుడు శివాజీ గారు, ఉపాధ్యక్షులు కానివ్వండి, ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గం సంబంధించిన మండల అధ్యక్షులు, నాయకులు, రైతులు మీ అందరం గారు కలిసి ఈరోజు గంపలగూరు మండలంలో ఉన్న మార్కెట్ యార్డ్ దగ్గర ఏదైతే మొక్కజొన్న రైతులను కానివ్వండి, ఆ ఒక పంటను కానివ్వండి, అదేవిధంగా ధాన్యం రైతుల్ని, ఆ పంటని ఈరోజు పాపం రైతులు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది రైతాంగం అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పోయిన సంవత్సరం మిర్చి రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, అదేవిధంగా ధాన్యం రైతులు కానివ్వండి, మళ్ళీ ఈ సంవత్సరం మొక్కజొన్న రైతులు, అదేవిధంగా ధాన్యం రైతులు. ఈరోజు రైతులను అడుగుతుంటే కళ్ళంటే నీళ్లు పెట్టుకుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు